పాత ఫ్యానును 560 రూపాయలు కొని 40 రూపాయలతో మరమ్మతు చేయించాను. సో మొత్తం ఖర్చు అతనిది 600 రూపాయలు. మరమ్మతు చేసిన తర్వాత అతను 660 రూపాయలకి అమ్మారు. 660 రూపాయలు సెల్లింగ్ ప్రైస్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేటువంటి గ్యాప్ 60 రూపీస్. సో కొన్న వేల 600 రూపాయలు అయితే అమ్మిన వేల 660 రూపాయలు. అతనికి వచ్చిన లాభం 60 రూపీస్. ఈ 60 రూపీస్ దేని మీద వస్తాయి? అతను కొన్న వేల మీద వస్తాయి. సో 60/600 డివైడెడ్ బై 100 పర్సంటేజ్ కనుక్కోవాలి. కాబట్టి మనము సో 0 క్యాన్సిల్ 1/10. సో 10% ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని మనం చూడండి. ఈ 600లో 10 డెసిమల్లో తీసేస్తే మనకు దీన్ని 100% అనుకుంటే ఇక్కడ 0 ఇక్కడ 0